సెప్టెంబరు 5న ఉపాధ్యాయులను గురుభావంతో సత్కరిస్తాం. గురువు అంటే ఎవరు? గురు అనేది సంస్కృత పదం. గు అంటే చీకటి అని, రు అంటే వెలుతురని అర్థం. చీకటి అజ్ఞానాన్ని సూచిస్తుంది, వెలుతురు అనేది జ్ఞానాన్ని సూచిస్తుంది. అజ్ఞానం అంటే ఉన్నదాన్ని లేదనుకోవడం, లేనిదాన్ని ఉన్నదనుకోవడం, ఉన్నదాన్ని చూడలేకపోవడం. అలాగే అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు, ఛాదస్తాలు, కాలం చెల్లినటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా అజ్ఞానమే. వీటన్నిటినీ తొలగించుకోవడం వల్ల మనలో జ్ఞానం అనేది స్థిరపడుతుంది. ఇవన్నీ తొలగిపోతే ఇక మిగిలేది జ్ఞానమే కదా. అంటే చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి వెలుతురు అనేటువంటి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వ్యక్తియే గురువు అని అర్థం. ఈ విధంగా మనలో ఎంత అజ్ఞానం ఉందో, ఎంత జ్ఞానం ఉందో మీరే తెలుసుకోండి.